చికెన్ పచ్చడి పెడతానా, మంచి టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది. చాలా మంది కామెంట్ చేస్తాను, అక్క చికెన్ పచ్చడి పెట్టి చూపించవా అని. పెడతానా చూడండి. చికెన్ గిన్నెలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉడుకుతంటే చికెన్లో. ఏం వేసుకోవద్దు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేసి ఉడికించుకోవాలి. కలుపుకోవాలి, మంచిగా మూత తీసుకొని మంచిగా కలపాలి. ఇది కలిపితే మనకి ఎట్లా ఉడికింది, వాటర్ ఎంత వచ్చినాయి అన్నీ తెలుస్తాయి. ఇట్లా వాటర్ వస్తే వాటర్ అన్నీ ఇంకాలి మంచిగా. కలుపుకోవాలి. మధ్యలో వాటర్ అయిపోయినాయా ఉన్నాయా అన్నది మనకు వాటర్ అన్నీ దగ్గర పడ్డాయి. ఒక 2 నిమిషాలు అయితే ఇక మొత్తం దగ్గర పడతాయి, ఏముండదు అలా వాటరు. మంచిగా ఇట్లా కలుపుకుంటే ఈ వాటర్ లేకుంటుంటే నూనెలో కూడా తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇది మంచిగా అయింది, వాటర్ లేకుండా ఉడికినాయి మంచిగా. ఇలా వాటర్ ఒక చుక్క వాటర్ లేదు. ఇలా మనం ఏం చేయాలంటే ఇళ్ళనే ఆయిల్, దీనికి సరిపోయేంత ఆయిల్ ఇళ్ళనే పోతా. వేరే ఏంపితే గట్టిగా అవుతుంది ముక్క, ఇళ్ళనే ఆయిల్ పోసుకుంటే ముక్క గట్టిగా కాదు. దీనికి ఇవి మంచిగా ఉడికినాయి కాబట్టి కొంచెం ఆయిల్నే మంచిగా ఫ్రై అవుతాయి. ముక్క మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటే పచ్చడి అంత టేస్ట్ ఉండదు. మంచిగా ఇదే దీంట్లోనే పోతే మంచిగా టేస్ట్ వస్తుంది. మూత పెట్టద్దు, ఇదిగా ఆయిల్ పోసినాం కాబట్టి మూత పెట్టద్దు. మూత పెడితే అంత ఆవిరికి గట్టిగా అవుతుంది ముక్క. మూత పెట్టకుండా ఇట్లనే మంచిగా గోలాలి ముక్క, మిల్లని కలుపుకోవాలి. ఇవి మంచిగా కొంచెం మీడియంలో గోలాలి. బాగా ఆయిల్లో పెడితే మాడిపోయినట్టు ఈ ముక్క గట్టి పడుతుంది. మంచిగా మీడియంలో గోలితే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఎర్రగా అవుతాయి అవిగా, ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతాయి. ఎక్కువ నూనె పోయకుండా ఇదే నూనెలో మంచిగా అల్లం అదోటి ఇదోటి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ నూనె పోసి అంత ఆగమాగం చేసుకుంటే టేస్ట్ ఉండదు, ఏముండదు, ఆయిల్ ఉంటుంది. ఇట్లా అయితే సింపుల్గా అయిపోతుంది. అయినాయి అమ్మ, మంచిగా అయినాయి. ఇవి మంచి గోల్నాయి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంత కలర్ జాలిగా ఇట్లా ఉంటే మంచిగా ఉంటాయి. ముక్క గట్టి పడది, మంచిగా మీడియం ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాలి మంచిగా. ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, మంచిగా గోలాలి అల్లం. కొంచెం మసాలా, నేను ఓన్గా రెడీ చేసుకున్న మసాలా, ఉప్పు ఒక 2 స్పూన్లు, కారం ఒక స్పూన్, 2 స్పూన్ల కారం. కొంచెం నీసు కర్రీ కదా, కొంచెం నీసు పచ్చడి కదా, మంచిగానే ఉండాలి. పెట్టుకున్న చికెను, ఇట్లా సిమ్ములో పెట్టి కలుపుకోవాలి. సిమ్ముల్లో ఉంచాలి, ఆయిల్లో పెట్టద్దు. మంచిగా పట్టేదాకా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే, మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి. మధ్యలో మూత తీసి కారం ఇదంతా మసాలా అంతా మంచిగా వీటి పట్టాలి.
ఉడకాలి ఇంకా 5-10 నిమిషాలు. అది మంచిగా సిమ్ముల్నే ఉడికించుకోవాలి. ఇది ఇక రెడీ అయిపోయింది పచ్చడ. మంచిగా రెడీ అయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చల్లారింది ఇది నిమ్మకాయ రసం. ఇలా కొంచెం నిమ్మకాయ రసం పోసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. మంచిగా పచ్చడి తొందరగా రెడీ అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. చికెన్ పచ్చడి మంచి టేస్టీ పచ్చడి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మంచిగా ముక్క కూడా మెత్తగా ఇట్లా మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మనం కలుపుకొని తినడానికైనా దేనికైనా మంచిగా ఉంటుంది. మీరు